ఓపిక. బయటికి వెళ్ళినప్పుడల్లా వచ్చినప్పుడల్లా శృతి కోసం కడుక్కుంటాం, కానీ నేను బయటికి వెళ్ళి వచ్చాను మళ్ళీ స్నానం చేస్తాను, బయటికి వెళ్ళి వచ్చాను స్నానం చేస్తాను, ఇది చేస్తారా అండి? మొదటిది ఒక్కసారే, రెండవది అనేక సార్లు కడగబడాలి. మొదటిసారి మరలా చెయ్యనిది, రెండవసారి ఎన్నడూ ఆపనిది. ఇది రెండవ పరిచర్య. ఇప్పుడు ప్రభువు చేస్తుంది ఏంటంటే తన వాక్యము ద్వారా ఈ కృపాయుగంలో మనను కడుగుతున్నాడు, మన పాదాలు కడుగుతున్నాడు. మూడవ పరిచర్య ఒక్క మాటలో చెప్పి నేను ముగింపు చేస్తాను. భవిష్యత్తులో ఆయన ఏ పరిచర్య చేస్తాడు? లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాండి. వినండి, ఈ మాట వినండి. ప్రభువు వచ్చి దాసులు మెలకువగా ఉండుట, ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును. ఆ పద వినాలి. ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును. ప్రభువు రాబోతున్నాడు, మనం ఎదురు చూస్తున్నాం. నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు చెప్తున్నాడు. ఆయన అంటాడు, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మరలాడగలను నేను. మెలకువగా ఉండుట అంటే ఏమిటి? అక్కడ అసలు రెప్పలు కొట్టకుండా నిద్రపోకుండా అటే చుట్టమండి ఏకదృష్టితో. మరదేంటి? ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట ఆయన కనుగొనును అన్నాడు. ఇక్కడ మర్మమేమి లేదు. మెలకువగా ఉండుటంటే రెండవ పరిచర్యలో ఎవరో ఎప్పటికప్పుడు కడగబడతా ఉంటారో, తమ జీవితాలను శుభ్రం చేసుకుంటూ సిద్ధపడుతూ ఉంటారో, ప్రభువు వచ్చి ఇప్పుడు చదవండి. ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, అతడు నడుము, మళ్ళీ చూసారా యేసు ప్రభు ఏం కట్టుకుంటాడంట? చూడండి, పరిచారకుడు డ్రెస్ మీరు ఎక్కడైనా గమనించండి, నేను చెప్పిన సందర్భాలు అయ్యి. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని ఏమండి? భవిష్యత్తులో ప్రభు తన బిడ్డలను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనే వచ్చి ఆయనే మనల్ని ఏం చేస్తాడు? భోజన పంక్తిని, అంటే సీటు చూపించేది ఎవరో? బ్రదర్, మీ సీట్ ఇక్కడ కూర్చోండి, ఈ టేబుల్ దగ్గర మీరు కూర్చోండి అని ఆయనే వచ్చి తన భక్తులను తీసుకుని వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండబెట్టి, మళ్ళా అక్కడ క్యాటరింగ్ బ్యాచ్ ఉండదు అక్కడ. ఎవరండి? తానే ఆయనే వస్తాడు, కూర్చోబెట్టేది ఆయనే, మరలా తానే వచ్చి వారికి ఉపచారం అంటే వడ్డన పరిచర్య. భవిష్యత్తులో కూడా పరిచారకుడు ఆయన, త్రికాల పరిచారకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరి కోసం? మన కొరకే. ఇంత గొప్ప పరిచారకుడుగా ప్రాణం పెట్టిన యేసయ్య ఇప్పుడు భవిష్యత్తులో కూడా నీకు పరిచర్య చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన నీకు అక్కరలేదా? ఆయన ఇచ్చే రక్షణ నీకు అక్కరలేదా? ఈ గొప్ప భాగ్యాన్ని ఈ రాత్రి నీవు తోసిపుచ్చితే, ఒకవేళ సమయం లేదేమో జాగ్రత్త. ఒకవేళ మరలా ప్రభు ఇలాంటి అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నాడేమో జాగ్రత్త. ఈ రాత్రి నీ రక్షణ కొరకే, నీ మేలు కొరకే తాను పరిచారకుడుగా ఉన్నానని స్పష్టముగా వివరిస్తూ ఉండగా నీ హృదయంలో ఆయనకి చోటివ్వండి, తీర్మానం చేసుకోండి. ఆయన బిడ్డలుగా మార్చబడి రక్షింపబడి ధన్యులు కావాలి అని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగములను మనందరి కొరకై దీవించునుగాక. ఆమేన్. వాక్యాన్ని అందించిన దేవజనులకు ప్రభునామన వందనాలు చెల్లిస్తున్నా. వాక్యము నిమిత్తమై మన మధ్యలో ప్రార్థన చేయటకు దేవుని సేవకులు షడ్ర గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. తర్వాత మన మధ్యలో ఉన్న ఉద్యమ స్వార్థ గాయకులు స్టీవెన్సన్ గారికి అప్పచెప్తాను. వారి తదుపరి మన మధ్యలో మరి ఒక దేవుని సేవకులు ఉన్నారు, విల్సన్ గారు, వారు వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధకు విందాం, ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తమై. ప్రార్థన. స్తోత్రార్హుడను పరిశుద్ధుడు ఒక మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ పవిత్ర నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
మధ్యాహ్న సమయంలో హృదయాలు కదిలిన పరిస్థితిలో వేదనతో మీ వైపు చూసి మరి కొందరు మీ సన్నిధిలో ఇప్పుడు కూడా ప్రార్థనలో గడుపుట కృప ఇచ్చారు. స్తోత్రములు. మరలా ఆలకించి చక్కని వాతావరణం అనుగ్రహించినందుకై స్తోత్రములు. మాత్రమే కాకుండా ఈ రాత్రి సమయంలో ప్రభువా, మొదటగా మీ దాసులను సత్యముగా నిలబెట్టి అమూల్యమైన సత్యములను మీరు సంఘమునకు అవసరమైన బోధ ఇచ్చినందుకై స్తోత్రములు. ఈ మాటలు అంగీకరించిన ప్రతి బిడ్డలు రాబో దినాల్లో నీ కొరకు సాక్షులుగాను, అలా మీరు ఎలాగూ పరిచర్య చేశారో మేము కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలనే విషయాలను తెలుసుకొని సాక్షులుగా జీవించటకు సహాయం చేదురని, మరలా నిలబోయే మీ దాసుని కూడా బలపరచవాలని, కూడి వచ్చిన బిడ్డలను దీవించవాలని చక్కని వాతావరణం ఇచ్చేందుకై స్తోత్రము చెల్లిస్తూ ఈ మనవులని క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన దివ్యనామములో స్తోత్ర వందనాలు చెల్లించి ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమెన్. చాలా అద్భుతమైన వర్తమానం విన్నాం. మరి అన్న సత్యంబాబు గారితో చాలా అరుదుగా మేము వేదికలు పంచుకుంటాం. వారు తెలియజేసినట్టుగా మరి నాన్నగారు, మరి వారి నాన్నగారు ఎస్సానందం గారు, వారు కలిసి పరిచయం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మేము వాళ్ళని చూసేవాళ్ళం. వాళ్ళని చూస్తే ఏదో హీరోలు చూసినట్టు ఉండేది. అప్పట్లో వాళ్ళ ప్రసంగాలు ప్రజలు వినడం అదంతా. కనుక మేము తిరిగి మరలా కలిసి పనిచేయడం చాలా సంతోషం, నాకు ఆశీర్వాదం. కనుక చక్కని మరి సహవాసాన్ని ఏర్పాటు చేసిన మరి ఫిలోమోన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి తర్వాత చాలా శక్తివంతమైన సందేశం ఉంది. మరి విల్సన్ అన్న గారు మామూలుగానే వ్యక్తిగా నాకు ఇష్టం, అంతేకాకుండా వారి సాహిత్యాన్ని బట్టి వారికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఒక వరబడి, దాన్ని బట్టి నేను వారి సందేశాలను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే నాకు కూడా సాహిత్యం అంటే మక్కువ కనుక ఎక్కువ పాటలు పాడే ఆలోచన లేదు. ఒక్క పాట పాడదాం. ఇందాక పాప ఏదో అడిగింది కదా పాట, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించేదను, నిత్యము నీ కీర్తి నా నోట నుండును, మేలైనా కీడైనా నీతోనే అనే పాట పాడదాం. 493వ పాట. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. చేజారి నన్ను వంచిన స్థితిని తలక్రిందులే చేసిన, కలిమి చేజారి నన్ను వంచిన స్థితిని తలక్రిందులే చేసిన, రెండింతలుగా దయచేసేదవని, రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయా,
కలిసి కూడా పాడట్లేదు మీరు చూసారా. అంటే మీరు పాడాలని నేను ఆపాలేము, ఆపక్కర్లేదు, అందరం కలిసి కూడా పాడవచ్చు. పాడండి, మళ్ళీ పాడండి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్య, చావైనా బ్రతుకైనా నీ కోసమైనా. ఈ తీర్మానం